హాయ్ ఫ్రెండ్స్, అపోలో ఫిష్ కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఒకే రకంగా చేస్తే ఏం బాగుంటుందని డిఫరెంట్ స్టైల్లో చేశాను. నాకు చాలా బాగా కుదిరింది. నేను అపోలో ఫిష్ మార్కెట్లో తీసుకున్నప్పుడు తలా తోక కట్ చేయించుకొని ఈ అపోలో ఫిష్ని కడిగి పక్కన ఉంచుకున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. అలాగే జీలకర్ర ధనియాల పొడి ఇంట్లో చేసుకొని పెట్టుకున్నాను. ఇది 1 స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను. అలాగే కారం 2.5 స్పూన్స్ కారం యాడ్ చేసేస్తున్నాను. మసాలా వచ్చేసి ఎల్లిపాయలు 10 తీసుకున్నాను, పొట్టు తీయకుండా. ఉల్లిపాయలు వచ్చేసి 3 తీసుకున్నాను. ఇవి మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకోవాలండి. ఈ మసాలా మొత్తం మనం చేప దాంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా మనం మసాలా ప్రిపరేషన్ చేసుకుంటే ఇది 1 వీక్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మసాలా కలుపుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 వీక్ వరకు మనకు స్మెల్ రాకుండా బాగుంటుందండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్లా కూడా పెట్టచ్చు. ఈ మసాలా మొత్తం దీంట్లో చేపకి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసేస్తున్నాను. పెరుగు వల్ల మనకి నీ స్మెల్ అసలుకి రాదు. మొత్తం ప్రతి ముక్కకి కింద నుంచి పైకి ఈ విధంగా కలపాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మనం పక్కన ఉంచుకోవాలి. నేను సాటర్డే మార్నింగ్ ఈ విధంగా కలిపి దీనిపైన మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే సండే రోజు తీశాను. 3 గంటలు అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నేను స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి ఉల్లిపాయలు యాడ్ చేసేస్తున్నాను. ఒకటే ఉల్లిపాయ యాడ్ చేసేస్తున్నాను. ఇది గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయింది కాబట్టి కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ ఎందుకు ఈ విధంగా కలర్ ఉంది అనుకుంటున్నారా? ఇంతకుముందు అపోలో ఫిష్ ఫ్రైని ఈ ఆయిల్లో చేశాను. కొద్దిగా మిగిలింది కాబట్టి దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా మాత్రమే ఉప్పు, కొద్దిగా కారం, అంటే ఇంతకుముందు కలుపుకున్నాం కదా, కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి దీంట్లో వేసాను. ఈ మసాలా అపోలో ఫిష్ ఫ్రైని మొత్తం దీంట్లో వేసేస్తున్నాను. ఎక్కువ కలపకుండా కొద్దిగా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ ఫ్రై అయిపోయింది కాబట్టి మసాలా కలిపిన గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి ఇవన్నీ దీంట్లో పోయాలి. ఎందుకంటే మసాలా కలిపిన దాంట్లో వాటర్ పోస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ కంటే మసాలా వాటర్ బాగుంటుంది. ఎక్కువ కలపకుండా ఇలా కొద్దిగా కలిపి దీనిపైన మూత పెట్టేసి ఒక జస్ట్ 5 మినిట్స్ మనకి ఉడికితే సరిపోతుంది. 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి అపోలో ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఎంతో హెల్దీ అపోలో ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు తినాలి, మీ ఫ్యామిలీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టేస్ట్ వచ్చేసి నేను అపోలో ఫిష్ కర్రీ ఎలా ఉందో ఇప్పుడు చెప్తున్నానండి. అపోలో ఫిష్ కర్రీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందా? మీకు కూడా అలా అనిపిస్తుందా? అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.